సో ఈ అలంకరణ మొత్తం చేసిన వాళ్ళైతే మనతో ఉన్నారనమాట. వారితో మాట్లాడి తెలుసుకుందాము. సో ప్రస్తుతం మనతో అయితే భీమరాజ్ వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడదాము. అన్న నమస్తే. నమస్తే. ఏంటి ప్రతి ఇయర్ చేస్తారా ఇలా? ప్రతి ఇయర్ 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ. 20 సంవత్సరాల నుంచి అలంకరణ అనేది అలంకరణ ప్రతిసారి ప్రతి ఒక్క విగ్రహం పెట్టేసి అమ్మ ఆశీస్సులు తీసుకుంటున్నాం. సో ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా, మరి ఆ దీపాలు ఎప్పుడు వెలిగిస్తారు? ఇప్పుడు పూజ టైంలో వెలిగిస్తాము, నైట్ వరకు వెలుగుతాయి. నైట్ వరకు వెలుగుతాయి. ఓకే. అంటే ఏంటి ఇలా అలంకరణ చేయడానికి కారణం ఏంటి? అమ్మవారు కళ్యాణం అంటే బ్రహ్మోత్సవం లాగా కదా, ఎక్కడెక్కడ లక్షలాది పబ్లిక్ వస్తుంది, ఇక్కడ దర్శనం చేసుకుంటుంది, కోరిన కోరికలు తీరుస్తుంది, కొంగు బంగారంలా నిలుస్తుంది, ఏది కావాలన్నది అవుతుంది. అంటే మీకు ఎప్పుడైనా అయిందా అలా? అంటే మీరు కోరుకున్న కోరుకునే కాబట్టే మనం ఇక్కడ అన్నదానము అన్ని చేస్తున్నాము, ఇక్కడ ఉన్నాము, మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అసోసియేషన్ లాగా ఇక్కడ అన్ని చేస్తుంటాము. అన్ని అంటే ఒక అసోసియేషన్ తరపున ఇవన్నీ మీరు మేము మా ఫ్రెండ్స్ కలిపి మేము అందరం కలిసి చేస్తాం. ఓకే. అంటే 25 సంవత్సరాల నుంచి మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తాం ప్రతి ఏటా. ఓకే. అంటే అక్కడ కళ్యాణం జరిగిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇక్కడ పూజలు చేసి మేము కళ్యాణం జరగంగానే అన్నదానము అమ్మవారికి ఎక్కించి ప్రసాదము అందరికి పంచుతాం అన్నమాట. స్టార్ట్. ఓకే. దాదాపు ఎంత మందికి మీరు అన్నదానం చేస్తారు? ఒక 3000-4000 మందికి. 3000-4000 మంది దాకా అన్నదానం. ఒక 3 క్వింటాలు 4 క్వింటాలు అట్లా. ఇంకా ముంగడికి పెరగొచ్చు కానీ తగ్గదు. ఓకే. ఇంకా పెరుగుతాయి కానీ తగ్గదు. ఓకే. అట్లాగే అమ్మవారు ఇచ్చే కొద్దీ చేస్తుంటాం. ఆమె దయ అంతేగా, ఆమె చూసుకోవాలి వాళ్ళని. ఆమె దగ్గర మేము బతున్నాం ఇక్కడ 10 రూపాయలు పెట్టడానికి ఏమైంది అమ్మవారికి. అంటే మీరు ఇదే ఏరియాలో ఉంటారా? ఇదే ఏరియాలో ఇదే ఏరియాలో. ఓకే. సో అమ్మవారి కళ్యాణము ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం మంచిగా అనిపిస్తుంది మాకు. మంచిగా అనిపిస్తుందా? ప్రశాంతంగా ఉంటుందా? ప్రశాంతంగా ఉంటుంది. సో కోరిన కోరికలు తీరుతాయి, కొంగు బంగారం అంటున్నారు కదా, అన్నీ తీరుతాయి. చేసే అద్దెపటికి చేసుకుంటున్నాం అంతే. నిమ్మలం ఉన్నాం. మీ పేరు? శ్రీనివాసం. ఓకే. మీరు కూడా ఇదే ఏరియా? బల్కంపేట. సో ఎప్పటి నుంచి మీరు కూడా? మేము 20 సంవత్సరాలు మేము కలిసి అంతా చేస్తాం. అందరు కలిసి అంటే ఎంత మంది ఉంటారు మొత్తం? 5-6 మంది ఉన్నాం. 5-6 మంది కలిసి చేస్తాం. ఓకే. ఈ ఏర్పాటుకి ఎంత దాకా ఖర్చు ఉంటుంది మీకు దాదాపు ఇప్పటి వరకు? లెక్క పెట్టుకోము, అమ్మవారికి పెట్టింది లెక్క. 10,000 కావచ్చు, 2,000 కావచ్చు, 20,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. లెక్క పెట్టేది కాదు అది. ఇంత పెట్టి అని అమ్మవారు అనొద్దు ఆ మాట. మన రూపాయి పెడితే 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చి అమ్మవారు ఆమె ₹1 పెడితే. అలాంటి మా తల్లికి ఎంత పెట్టినా తక్కువనే. ఇంత అయిందని చెప్పుకో. మీరు అమ్మవారి ఇష్టం అట్లా చెప్పుకుంటాము, ఇంతజా చెప్పుకోము, ఎంత పెట్టుకున్నా చెప్పాము. అది అది ఇక్కడ మీ పేరు? సాయి. సాయి. సో మీరు కూడా అంటే ప్రతి ఏరియా వస్తుంటారు, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ దర్శనం కానీ కళ్యాణం కానీ అన్ని కూడా? మంచిగా అనిపిస్తుంది. మా మామనే యాక్చువల్గా. సో ఇది ఇలా చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఇక్కడ డెకరేషన్ కానీ ఇక్కడ ఉన్న అమ్మవారిని ఇలా చూస్తుంటే మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుందా? ఓకే. అంటే ఈ సెటప్ అంతా మంచిగా ఉందా? అవును. అట్రాక్టివ్ గా? అవును. ఓకే. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? మా డాడీ చేసేది చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉంటా. ప్రతి ఇయర్ కొత్త రకాలుగా చేస్తుంటారు. ఓకే. లాస్ట్ ఇయర్ ఎలా చేశారు? లాస్ట్ ఇయర్ గ్రాండ్ గా చేసాం, ఈసారి ఇంకా గ్రాండ్ గా చేసాం. పాము పుట్ట పెట్టడం, రకరకాల పాము బొమ్మలు పెట్టడం, అందరికి అట్రాక్టివ్ గా అనిపించాలి. బాగుంది చూడడానికి. అట్లా ప్రతి ఇయర్ రకరకాలుగా వెరైటీ బొమ్మలతో. ఈసారి అమ్మవారు వేరే బొమ్మ కొత్త వెరైటీగా పెట్టాలి ఈసారి. అట్లా సో అమ్మవారిది ఇట్లా ప్రతి ఏటా చేస్తూ ఉంటారు. నేను చూసినప్పుడు అయితే చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు డాడీ అయితే. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారా? ఓకే. అంటే మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. అరే బోనం అనగానే ఫస్ట్ ఊపు వచ్చేస్తుందా? తెలంగాణ బోనం ఊపు వచ్చేస్తుందా? అమ్మ ఇక స్టార్ట్ అయింది మనది. అంతే అంతే. చాలా ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తామండి. మేము రేపు పండగ మొదలెడతామండి. బోనాలు రేపు పండగ మంచిగా మంది అన్న అయితే మా అన్న అయితే గ్రాండ్గా చేస్తారండి. ఇక్కడైతే అన్నట్ల మీద వెరైటీగా ఉంటుందండి ఇక్కడ. అది వెరైటీగా ఉంటుంది. సో ఈసారి కూడా అమ్మవారిని మనం చూస్తున్నాము. చేంజ్ చేసుకుంటాం, మాకు నచ్చిన కలర్ తెచ్చుకొని మంచిగా ఉండాలి అది చేస్తాం. అట్లా ప్రతిసారి ఒక్కొక్క చేస్తుంటాం. వాళ్ళు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మేము అన్ని కలిసిమలిసి ఉంటాం. ఇక్కడనే అంత పండగ సంతోషంగా జరుపుకుంటాం. అన్ని ఏర్పాట్లు చేసి మంచిగా చేసుకుంటాం. మేము అన్ని ఏర్పాట్లు మంచిగా ఉంటాయి, సదుపాయాలు బాగుంటాయి. ఈసారి అమ్మవారి విగ్రహం ఏంటిది మరి? అది అమ్మవారి విగ్రహం అంటే ప్రతిసారి చేంజ్ చేసుకుంటాం మేము. ఈసారి ఒక అమ్మవారి చేసుకుంటే మళ్ళీ సారి చేంజ్ అవుతుంది. అంటే ప్రతిసారి ఒక్కొక్క సంవత్సరం ఒక విగ్రహాన్ని అమ్మవారి. ఎన్ని రోజులు ప్రతిష్ఠిస్తారు ఇట్లా?
ఇవాళ ఒక్కరోజే. రేపు ఊరేగింపు. ఓకే, రేపు మళ్ళీ ఊరేగింపు. రేపు ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం ఇక్కడ చుట్టుపక్కల. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడే ఇక్కడనే ఎండ్ చేసేసి అంతే. ఇవాళ రేపు ఎల్లుండి అందరు వెళ్ళిపోతూనే ఉంటారు. రేపు సాయంత్రానికి అందరు వెళ్ళిపోతూనే ఉంటారు. ఓకే.